శ్రీనివాస్ గారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి వీడియో ఒకటి ట్రెండ్ అవుతుంది. అక్కడ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి ఆల్మోస్ట్ ఆయనకు ఒకపట్టి ఏడ్చిన పరిస్థితి. అంటే వీడియోలో అక్కడ ఎవరైతే ఎన్ఆర్ఐలతో మాట్లాడుతూ మీ అందరి కోసం ఆయన చాలా చేశాడు అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఎందుకు అంటే ముందుగానే వాళ్ళకి అర్థమైపోయిందా వీళ్ళు మొత్తం అంతా సర్దుకోవడానికి రెడీ అయ్యారండి? ఏం చెప్పారు సార్? ఏఏజీ పొన్నవోలు ఏడుపులుగా మారాడు. ఎందుకు ఆయన అంతగా కన్నీళ్ల పర్యంతం అయ్యాడు? ఇప్పుడు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నాడు, ఈయన పరిస్థితి. ఏదో హచ్ కుక్క ఏదో వెళ్తుంటది, ఫాలో మీ ఏదో నెట్వర్క్ ఫాలోస్. అట్లా జగన్మోహన్ రెడ్డి నెట్వర్క్ ఎవరు పొన్నవోలు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతాడా? ఇప్పుడు ఆయన ఏడుపు జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉన్నాడని. జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో కొత్తగా ఉండేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రమాదం అని కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ని మించినటువంటి విపత్తు లేదని, జగన్ని మించినటువంటి ఉపద్రవం లేదని, అన్ని విపత్తులు మిగతా ఉపద్రవాలు ఏదొచ్చినా కొన్ని గంటలు కొన్ని రోజుల్లోనే పోతాయి. హుద్దు వచ్చింది, అదేదో ఒక రోజు 2 రోజులు విశాఖని వణికిచ్చింది. తిత్లీ వచ్చింది, అదేదో అట్లాగే కొన్ని గంటల పాటు అల్లాడించింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విపత్తు అది 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ని ఆకులాగా అల్లాడించింది అనమాట. విపత్తులు సృష్టించిన విధ్వంసం కన్నా, రాష్ట్ర విభజన చేసిన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం ఎక్కువని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అనేక సార్లు మనం మాట్లాడటం విన్నాం. ఇప్పుడు ఈ ఏడుపులేంటి? ఏది పొన్నవోలు ఏడుపు? సరే, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు ఏడుస్తున్నారు, కొంతమంది లోన్ ఏడుస్తున్నారు, కొంతమంది రాష్ట్రంలో ఏడుస్తున్నారు, కొంతమంది ఇతర రాష్ట్రాలకు పోయి ఏడుస్తున్నారు, కొంతమంది ఏమో విదేశాలకు పోయి ఏడుస్తున్నారు. దీంట్లో ఈ ఏడుపులు, ఈ పెడగొబ్బలు ఆ పోలింగ్ నాటి నుంచి ఎందుకు పెరిగాయి మనం చూసాం. మంత్రులు కూడా లాస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చి పోలీస్ మాకు సహకరించలేదు, టీడీపీ దౌర్జన్యం చేసింది. నిన్న కూడా మళ్ళీ పేర్నినాని గారు నిన్న కూడా మాట్లాడుతూ కూడా ఎలక్షన్ కౌంటింగ్ రోజు మనం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు ఏదో చేస్తారంటే ముందుగానే వీళ్ళు ఒకవేళ ఏదన్నా వాళ్ళు ఓడిపోతే వీళ్ళందరూ కలిసి దౌర్జన్యం చేసి మొత్తం అంతా బ్యాలెట్ బాక్సులు ఈవీఎం బాక్సులు మ్యాచ్ చేశారని చెప్పి ప్రయత్నం చేయబోతున్నారు అనుకోవచ్చు సార్. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే మాట్లాడాడు. వీళ్ళందరూ ఒకటే మీటర్ మీద ఉన్నారు. పేరుని నాని అదే మాట్లాడిన. దీంట్లో చంద్రబాబు ఏదో ఈసీ రిమోట్ చంద్రబాబు చేతిలో ఉందంటాడు, లేకపోతే చంద్రబాబు వైరస్ ఈసీకి సోకింది, ఈసీ కూడా ఇన్ఫెక్ట్ అయిందంటారు, చంద్రబాబు కాటుకు ఈసీ బలైందంటారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిజంగానే రిమోట్ కనుక చంద్రబాబు చేతిలో ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ దగ్గర పడతాడా? అన్నాబుద్దీన్ శివకుమార్ మరి తెనాల్లో ఓటర్ ని కొడతాడా? అది కనుక నిజంగా రిమోట్ కనుక చంద్రబాబు చేతిలో ఉంటే 10 చోట్ల ఈవీఎంలు ధ్వంసం ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి యుద్ధం చేస్తాడా అస్మిత్ రెడ్డి వాళ్ళ మీద? ఇప్పుడు మీరు చెప్పేది చెప్పటం కాదు కదా. ఇవాళ వీళ్ళు ఊహించలేదు, ఏది 82% పోలింగ్ జరుగుద్దని వీళ్ళు ఊహించలేదు. 5 లక్షల పైన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకుంటారని వీళ్ళు ఊహించలేదు. ఈ స్థాయిలో తిరుగుబాటు ప్రజల నుంచి వస్తుందని ఊహించని నేపథ్యంలో ఈ ఏడుపులుగా చూడాలి. ఏది పొన్నవోలు ఏడుపు అయినా, సజ్జల రామకృష్ణారెడ్డి ఏడుపు అయినా, కొంతమంది ఇళ్లలో ఉండి ఏడ్చినా, కొంతమంది విదేశాలకు వెళ్ళి ఏడ్చినా, మనం ఏంటి చూడాల్సింది? తిరుగుబాటు ఈ స్థాయిలో ఊహించలేదు. ప్రజల్లో తిరుగుబాటు, ఉద్యోగుల్లో తిరుగుబాటు, జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబంలోనే తిరుగుబాటు మనం చూసాం కదా. ఏది చెల్లె ఆ పార్టీకి ఓటు వేయద్దు, కన్న తల్లే చెప్పింది విజయమ్మ. ఏది జగన్మోహన్ రెడ్డి కన్న తల్లే స్పష్టంగా చెప్పింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించండి, అక్కడ తన బిడ్డని గెలిపించండి అని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా స్వయం కృతాపరాధాలే. అతని ప్రస్తుత పరిస్థితి, ఆ ట్రాజడీకి ఎవరు మనం సానుభూతి చూపాల్సిన అవసరం కూడా లేదనమాట. పొన్నవోలు ఏడ్చాడంటే ఏంటి ఆ ఏడుపు వెనక యొక్క ఉద్దేశం? తన ఏఏజీ పోస్ట్ పోతుందనా? ఎందుకు ఏడ్చాడు?
ఇప్పుడు మీరంటారు పాప ఏడ్చిందంటే ఇప్పుడు మా చిన్నప్పుడు యాడ్ ఏదో వస్తుంది, పాప ఏడ్చిందంటే వుడ్వర్స్ గ్రైప్ వాటర్ పట్టాలి. ఇప్పుడు పొన్నవోలుకి ఏ గ్రైప్ వాటర్ పట్టాలా? ఆయన ఏడుపు వెనక ఒక బాధ కనపడతాను. ఏది తను నమ్మిన నాయకుడు ఓడిపోతున్నాడు, లేదు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఈ స్థాయిలో ఇలా చిత్తుగా ఓడిస్తారనుకోలేదా? కూటమి ఏర్పడటానికి ముందు ఈసీ ఒక రకంగా ఉందంటాడు, కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ స్థాయిలో మారిందంటాడు సంసద. అంటే ఏంటి? తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పాటే మీ గొప్ప కొల్లేరైందా? కూటమి ఏర్పాటు వల్ల మీ స్టిక్కులు లేచిపోయాయా? మీ క్లీన్ బౌల్డ్ అయ్యారా? పోలింగ్ నాడే ఇంతగా ఓటమిని అంగీకరించిన అధికార పార్టీని కానీ నాయకులు కానీ మొదటిసారి చూస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ జరిగిన తర్వాత ఇంకా కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రాకముందే వీళ్ళు ఓటమిని అంగీకరించేశారు. కౌంటింగ్ ఇంకా ఫలితాలు రాలేదు, అసలు ఏమీ జరగలేదు, ఏమీ లేకుండానే ఈ స్థాయిలో ఏడుపులు పెడబొబ్బులు చూస్తుంటే వాళ్ళు చేతులారా చేసుకున్నదే తప్ప వేరే అంశం కాదు. ఇంకొకటి ఏంటంటే సార్, ఆ వీడియోలో మనం మొత్తం విన్నట్టయితే ఆయన ఇంకా చాలా భయంకరమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. పొన్నవోలు, ఐ కేమ్ ఫ్రమ్ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ, ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పోడు ఆయన చెప్పిన మాటలు సార్. పొన్నవోలు, జగన్ రెడ్డి అనుకుంటే 3 రోజుల్లో ఈయన కొడుకులు లేపేస్తాడు, దాంట్లోనే ఉంది సార్. దాంతోపాటు ఒక ఎన్ఆర్ఐ కూడా అక్కడ మాట్లాడుతూ, ఈసారి మనం గెలిస్తే ప్రత్యర్థి పార్టీ వాళ్ళని చంపడానికి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి. అసలు నిజంగా ఈ మాటలు ఒక ఏఏజీ ముందు నుంచి ఒక ఎన్ఆర్ఐలో మాట్లాడుతున్న పరిస్థితి ఉందంటే నిజంగా ఎలా చూడాలి సార్ ఈ అంశం? అంటే ఫ్యాక్షనిస్టులు మంచోడని, లేకపోతే మళ్ళా మేము కనుక గెలిస్తే తుడిచిపెడతామని కానీ చంపడానికి అనుమతులు అడుగుతున్నారంటే అసలు ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఎంతగా రక్తంతో ఆ పార్టీ కానీ వాళ్ళు కానీ కూరుకుపోయారు అర్థమవుతారు అన్నమాట. వాళ్ళ చెల్లెళ్ళే చెప్పారు ఏమని, మా నాన్న రక్తంతో తడిసిన పునాదుల మీద నిర్మితమైన పార్టీ ఇది. ఇది ఎలా ఉందంటే ఇదేదో రక్తపు కూడు తింటున్నట్టుగా ఉంది తప్ప రాష్ట్రాన్ని రక్తాంధ్రప్రదేశ్ గా మార్చారు ఈ 5 ఏళ్లలో. అయినా కూడా వీళ్ళలో ఇంకా ఇంత పైశాచికత్వం, ఇంకా ఇంత పెద్ద ఎత్తున నేర ధోరణి ఉందంటే రేపొద్దున మళ్ళా వీళ్ళే ముఖ్యమంత్రి కనుక అయితే ఇక ఆంధ్రప్రదేశ్ ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇవాళ నిన్న తెలుగుదేశం వాళ్ళు ఏదో పుస్తకం రిలీజ్ చేశారు, పిన్నెల్లి పైశాచికత్వం అని చెప్పి. 26 పేజీలు, 6 హత్యలంట, 71 మంది పైన దాడులంట, వాళ్ళల్లో 51 దాడులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల పైన. 2,000 కోట్లు దోపిడీకి ఎమ్మెల్యే పాల్పడ్డాడు. ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యే పుస్తకాల మీద పుస్తకాలు వేసినా కానీ వాళ్ళ అవినీతి కుంభకోణాలకి అంతు లేకుండా పోయినట్టుగా మనకు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో 4 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. 4 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతం చేశారని పెద్ద ఎత్తున వాళ్ళు చట్టాలను తీసుకొచ్చి, ఉన్న చట్టాలను మార్చి, కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఏ విధంగా ఇన్ని దశాబ్దాలు వారసత్వంగా వచ్చినటువంటి ఆ భూముల్ని వీళ్ళు కొలగొట్టారో మన కళ్ళ ముందు కనపడతారు. అటు వాళ్ళు కనపడ్డదల్లా కబ్జా అయ్యాయి, అది భూములైనా ఇళ్ల స్థలాలైనా. వాళ్ళు కప్పం గడితేనే వ్యాపారం. ఆ నియోజకవర్గాల్లో ఎవరైనా సరే, కంపెనీ అయినా సరే, సాధారణ కిరాణా వ్యాపారం అయినా సరే, వీళ్ళకి కప్పం గడితే తప్ప వ్యాపారం చేయడానికి వీలు లేదు. ఒక రకంగా పాలెగాళ్ల రాజ్యం నడిచింది ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 ఏళ్లలో.